అంటే మీరు బలహీనులైనటువంటి వాళ్ళు కాదు డిఫెన్స్ చేసి మాటలతో డిఫెన్స్ చేయడానికి. 164 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, 21 ఎంపీ సీట్లు ఉన్నాయి, మీకు పోలీస్ అధికారం ఉంది, మీకు సార్ చట్టాలు ఉన్నాయి, మాటలు ఒట్టి వీటి మాటలే ద్వారా కాదు, మీరు చర్యలు చేతలు కూడా తీసుకోవచ్చు. జరుగుతున్నాయి, మీరు పవన్ చేతలు కూడా కళ్యాణ్ చాలా జరుగుతున్నాయి. సందర్భాల్లో మాట్లాడాడు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి రౌడీ గూండా అది ఇది అని చెప్పి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద మాట్లాడాడు. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు, దమ్ముంటే నా మీద కేసు పెట్టండి అని. ఏం చేశాడు పవన్ కళ్యాణ్? ఇప్పుడు ఇవన్నీ ఊరికే మాటలు, కాళ్ళు కీళ్లు ఇరగొట్టి రౌడీలు అంటే లోపల పెడతా అంటారు. ఖచ్చితంగా పెట్టాలి, అది పోలీసులు చేసేటువంటి పని. మీరు ఏం చేశారని నేను అడుగుతున్నాను. ఒకటి కాదు, మీరు రోజా మీద కేసులకు సంబంధించి కానీ మొన్న పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్ లో ఏదో తిరిగాడు, వీడియోలు తీశాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఏం పెట్టారు కేసులు? ఏం లాక్కున్నారు ఆయన దగ్గర నుంచి భూములు? ఎప్పుడు లాక్కుంటారు? ఈ విధంగా మీరు అన్ని రకాలుగా కూడా ప్రభుత్వంలో ఉండి చేసినటువంటి పని ఏమీ లేదు. మీరు చేయకుండా ఊరికే మాటలు చెప్తే కాదు. అదే విధంగా మేము పడము అనేటువంటి విధంగా సాధింపు గురించి ఎవరు అడుగుతున్నారు? మీరు గత ప్రభుత్వంలో తప్పులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్తున్నాం. సెకీ ఒప్పందాలు జరిగితే ఆ రోజున అదానితో ద్వారాగా జగన్మోహన్ రెడ్డి 1750 కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నాడు, మనకు 1,50,000 కోట్ల రూపాయలు రేపు పొద్దున భారాలు పడతాయి అని చెప్పినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పయ్యావుల కేసు కోర్టుకు కూడా పోయాడు. మరి ఇప్పుడు ఏం చేశారు? ఆ సెకీ ఒప్పందాన్ని కొనసాగిస్తున్నారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ₹2.49 ఒప్పందం చేసుకుంటే వీళ్ళు ₹3 అమలు చేయడానికి సిద్ధమైపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి అప్పుడు ఆదాని మంచోడైపోయాడు. అంటే మీరు ఏం చేస్తున్నారు? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చేస్తే మీరు చేస్తూ, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నింటినీ కూడా ఈ రోజున కాస్తూ, జగన్మోహన్ రెడ్డి బినామీ అయినటువంటి విశ్వేశ్వర రెడ్డి ఈ రోజున విశ్వేశ్వర రెడ్డి మంచోడైపోయాడు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి విశ్వేశ్వర రెడ్డి ఇండోసోల్ కు సంబంధించినటువంటి విషయంలో 20,000 కోట్ల రూపాయలు స్టాంప్ డ్యూటీ ఫ్రీగా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వము. ఆ రోజున బినామీ అని చెప్పినటువంటి వీళ్ళు చెప్పారు. ఇవన్నీ కూడా ఏంటి? మీరు ఏదో కక్ష సాధింపు మేము పాల్పడం అని అంటే మీరు కక్ష సాధింపు కాదు, అసలు మీరు ఏం చర్యలు చేయట్లేదు, లాలూచి పడుతున్నారు అనేటువంటిది ప్రజలకు అర్థమవుతున్నటువంటి అంశం. ఇంకోటి ఏం చెప్తున్నారు? అసలు ప్రజలందరూ ఇక్కడ భయపడేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అనేటువంటి విధంగా చెప్తున్నాను. నేను ఒకటి అడుగుతాను, జగన్మోహన్ రెడ్డి భయపడితేనే ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ ఎంపీ మొన్న వెళ్ళి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాడా? ఇప్పుడు నేను చెప్తుంది, ఇప్పుడు ఆయన వెళ్ళి తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాడు. తెలంగాణలో మేము అన్ని మా యొక్క అమర్ రాజా బ్యాటరీలో ఈ స్థాయిలో పెట్టుబడులు ఇంతవరకు ఎప్పుడు పెట్టలేదని మొన్న వెళ్ళి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాడు. మీ తెలుగుదేశం పార్టీ నాయకుడికే మీరు భరోసా ఇవ్వలేనటువంటి వాళ్ళు మిగతా వాళ్ళకి ఏం భరోసా ఇస్తారని నేను అడుగుతున్నాను. ఈ విధమైనటువంటి పరిస్థితి మీరు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదే విధంగా కొడాలి నానికి సంబంధించినటువంటి రెడ్ బుక్ 3 పేజీలు ఉన్నాయి. మీరు ఇందాక చెప్పారు 33వ పేజీ కూడా జరిగింది. ఎస్, కొడాలి నాని మీద ఇంతవరకు ఆయన ఎన్నో అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారాలు చేశాడు. ఆ రోజున సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉండి, అదే విధంగా క్యాసినో ఆడించాడు, అదని ఇది అని ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అన్ని మాట్లాడినటువంటి వాళ్ళు ఒక్క కేసు పెట్టి లోపలే లేకపోయారు. పిచ్చి కేసు పెట్టారు, ఎవరో వాలంటీర్ ద్వారా కేసు పెట్టి ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం ఈ రోజున బాధ్యత లేకుండా వ్యవహరిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మీద ఒక్క కేసు పెట్టడానికి కూడా ధైర్యం లేనటువంటి పరిస్థితుల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఆయన కుంభకోణాలకు సంబంధించినటువంటి విషయంలో కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి మీకు నరేంద్ర మోడీ నుంచి, అమిత్ షా నుంచి ఆమోదం లేకపోతే మా వల్ల కట్టలేదని చెప్పండి. ఊరికే మాటలు చెప్పేసి కార్యకర్తల చేత చప్పట్లు కొట్టించుకోవడానికి మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఓకే, బండారు వంశీ గారు. సార్, ఎవరెంత రెచ్చగొట్టినా చట్టాన్ని ఉల్లంఘించాం, నో డౌట్. అలాగనేసి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి నన్ను అరెస్ట్ చేశాడు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయను. అలా అని జగన్మోహన్ రెడ్డి మీద సాక్ష్యాధారాలు వచ్చిన రోజున జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ బెయిల్ రాకుండా పరిస్థితి ఉంటుంది, డెఫినెట్లీ అరెస్ట్ చేస్తామని చెప్పేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దానికి అనుగుణంగానే కొన్ని కేసుల్లో విచారణ జరుగుతూ ఉంది. కొన్నిట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని అర్థమైంది. వాటి ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని డెఫినెట్లీ ఆధారాలు సేకరించిన రోజు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ బెయిల్ రానటువంటి విధానమైనటువంటి కేసుల్లో అరెస్ట్ చేసి తీరుతాం. ఎవరేం అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
మరొక విషయం ఏంటంటే మా నాయకుడు గల్లా జయదేవ్ గారి గురించి ఆయనకే భరోసా ఇవ్వలేకపోయారు అని చెప్పేసి కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకి దేశవ్యాప్తంగా ఉన్నాయి వ్యాపారాలు, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉంది, అలాగే దేశవ్యాప్తంగా ఉంది. ఇక్కడ గత ప్రభుత్వంలో 2023లో నుంచి వెళ్ళిపోయినటువంటి కంపెనీ అక్కడ ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసుకుని పెట్టుకున్నాడు కాబట్టే అక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది. ఆయనకి ఏ మాత్రం అవకాశం ఉన్నా నెక్స్ట్ ఆయన పెట్టబోయే కంపెనీ ఆంధ్రప్రదేశ్లోనే, ఆయనే చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు అక్కడ 2023లో మేమే తరిమేశాం, దండం పెట్టి తరిమేశామని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. చెప్పిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తెలంగాణలో డెవలప్ చేసుకుని అక్కడ కంపెనీని ఆయన డెవలప్ చేసుకున్నారు, ఫ్యాక్టరీని, అమర్ రాజా బ్యాటరీస్ని. సో మళ్ళీ అదంతా పీకుని వచ్చేసి ఆంధ్రాలో పెట్టమంటారా? ఆయనకి దేశవ్యాప్తంగా ఉన్నాయి వ్యాపారాలు. ఈసారి ఆయనకు స్థాపించబోయే నూతన పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లోనే స్థాపిస్తానని చాలా సందర్భాల్లో చెప్పారు. సో దానికి మేము భరోసా ఇవ్వలేకపోవటం అనేది అది మారుమాట. మేము ఇచ్చిన భరోసా ఏంటో ఇప్పుడు ఆల్రెడీ వస్తున్నటువంటి పెట్టుబడులు అవన్నీ కూడా చూస్తే తెలుస్తుంది. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా మేము కాషియస్గానే ఉన్నాం. డెఫినెట్లీ ఇన్వెస్టర్స్కి కావచ్చు, కాంట్రాక్టర్లకు కావచ్చు, తనను రానివ్వం అనే భరోసా ఇచ్చిన తర్వాతనే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తూ ఉంది. సో ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం లేదు రాజు గారు. యా, ఓకే. లక్ష్మణరావు గారు. సార్ రాజు గారు, ఒక విషయం సార్, ఈ రోజున పెట్టుబడుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, కంపెనీల గురించి మాట్లాడుతూ ఉన్నారు, అలాగే పీపీపీ మోడల్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ అనేది, అలాగే 108 కానీ 104 కానీ ఇవన్నీ కూడా పీపీపీ మోడల్లో నడిచాయి అన్నారు. పీపీపీ మోడల్స్ కి, ఆరోగ్యశ్రీకి, 108కి సంబంధం ఏంటంటే నాకు అర్థం కావట్లా. ఏం తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో నాకు తెలియదు. దాని గురించి మీరు హోంవర్క్ చేసుకుని వచ్చి లేదా మీ నాయకుల్ని అడిగి వచ్చి మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకో విషయం ఏంటంటే, ఈ రోజున ఏదైతే ఇప్పుడు వీళ్ళు కంపెనీలు మేము అడ్డుకుంటున్నాం, కంపెనీల మీద కేసులు వేస్తున్నాం, రాష్ట్ర అభివృద్ధిని ఆపేస్తున్నాం అంటున్నారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంపెనీలకు కానీ పెట్టుబడులకు కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఎక్కడా వ్యతిరేకం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, కంపెనీలు రావాలి, పెట్టుబడులు పెట్టడానికి అనేకమైనటువంటి ఆ సంస్థలు రావాలి. దానికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు, వ్యతిరేకించాం. కానీ కొన్ని డొల్ల కంపెనీలు, బోగస్ కంపెనీలు, ఊరు పేరు లేనటువంటి కంపెనీలు, వర్ష లాంటి కంపెనీలు, అలాగే మేరా వ్యూ లాంటి ఆ కంపెనీలను తీసుకొచ్చి వేల కోట్ల రూపాయల భూముల్ని దారదత్తం చేయడం ఎంతవరకు వాస్తవం? టీసీఎస్ పేరు చెప్పి టీసీఎస్ కి మేము 99 పైసలకి భూములు కేటాయిస్తున్నామని చెప్పి అదే ముసుగులో ఏది